ఈ రోజు ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇన్ జనరల్ ఒక కామన్ పర్సన్ మనం కన్సిడర్ చేస్తే అతను ఎర్న్ చేస్తున్న మనీ మీద అండ్ అతను ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంటి మీద పన్ను కట్టాల్సి వస్తుంది. అండ్ బయట అతను ఏదైనా ప్రోడక్ట్ కొంటుండే ఆ ప్రోడక్ట్ మీద కూడా అతను పే చేయాల్సి వస్తుంది ట్యాక్స్. ఏ కంట్రీ మనం చూసుకున్నా ఆ కంట్రీలో ఇదే ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దుబాయ్ని కన్సిడర్ చేస్తే మనం ఎర్న్ చేస్తుంది ఏదైతే ఉందో దాని మీద నో ట్యాక్స్ అండి. ఇప్పుడు ఒక పర్సన్ 12 lakhs ఎర్న్ చేస్తున్నాడంటే ఆ 12 lakhs అతనికి గవర్నమెంట్ కి నువ్వు జీరో ట్యాక్స్ ఏ ట్యాక్స్ పే చేయవలసిన లేదు. పర్సన్ ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో ఆ ఇంటికి కూడా పన్ను కట్టవలసిన లేదండి. కానీ అతను ఏదైనా బయట ప్రోడక్ట్ కొంటున్నాడు అంటే ఆ ప్రోడక్ట్ మీద 5% వ్యాట్ ట్యాక్స్ ఉంటుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఫ్లాట్ ఉంటుంది అనమాట. అది ఏ కండిషన్ లో కన్సిడర్ చేసినా. బిజినెస్ కన్సిడర్ చేస్తే బిజినెస్ కూడా మంచి స్లాబ్ ఇచ్చారండి. ఆ స్లాబ్ దాటితేనే అంత పర్టికులర్ అమౌంట్ దాటితేనే వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. ఆ లోపల వాళ్ళు బిజినెస్ చేసుకుని ఎంత బిజినెస్ చేసుకున్నా వాళ్ళు ట్యాక్స్ పే చేయవలసిన లేదు. బట్ ఫ్రమ్ దీస్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ మీద చాలా ట్యాక్స్ ఉంటుందండి. అది కామన్ పర్సన్ బేస్ మీద కాదు కదా, అది హెల్త్ బేస్ మీద కాబట్టి వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పెట్టారు. 50% వరకు ఉంటుంది, 50 to 100% ట్యాక్స్ ఉంటుంది దాని మీద. బట్ ఆ ప్రొడక్ట్స్ మీద మనం తాగే డ్రింక్స్ లో షుగర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ షుగర్ కంటెంట్ ని బేస్ చేసుకుని ట్యాక్స్ వేస్తారనమాట. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది అనుకోండి ఎక్కువ ట్యాక్స్ పడుద్ది, తక్కువ ఉంటే తక్కువ ట్యాక్స్ పడుద్ది. నెక్స్ట్ వీడియో గోల్డ్ మీద మాట్లాడతానండి. గోల్డ్ లో జరిగేది ఏంటి, అసలు ఇండియాకి గోల్డ్ కి ఇక్కడ గోల్డ్ కి డిఫరెన్స్ ఏంటి, తక్కువ అంటారు ఎక్కువ అంటారు, ఇట్లా నీళ్ళ గురించి మాట్లాడతాను. డూ ఫాలో ఫర్ మోర్.